ఇల్లేడుందో తెలుసుకోనికి మమ్మల్ని ఫాలో అవుతున్నావు. చెప్తా నేను ఈ పని. ఆగారంటే నాకేం తెలుసు అత్తయ్య గారు. ఆగారు అంటే ఇల్లు ఇక్కడే ఉండుంటుంది. అవును అత్తయ్య గారు. కరెక్టే. పద మామ. మామా తల దిప్పకుండా నేను చెప్పే జాగ్రత్తగా విను. గోముషల్ది మనల్ని ఫాలో అవుతుంది. మనం ఇప్పుడు అమ్మేంటికి పోవద్దు. మరి ఎక్కడికి వెళ్దామే? పక్కింటికి మామా. పద మామా. వాళ్ళ అమ్మరేమోనే. చల్, ముషలిని కన్ఫ్యూజ్ చేయనీకి పోదాం మామా అంటున్నా. అర్థమైంది. కాకపోతే మనం ఎవరో తెలియకుండా వెళ్తే పక్కింటోళ్ళు కన్ఫ్యూజ్ అవుతారేమోనే. మామా నీ డౌట్లతో నేను చస్తున్నా. జల్దీ రూట్ మార్చు మామా. ఓసేయ్, ఇంత పెద్ద రూట్ మార్చాలంటే గవర్నమెంట్ వల్ల అవుతుందేమో గానీ నా ఒక్కరి వల్ల కాదే. మామా ఇప్పుడు అర్థమైంది మామా అత్త ఎందుకు పోయిందో. ఎందుకు పోయింది? నిన్నస భరించలేక మామా. ఇల్లు ఎటుందో చెప్పు, నేనే మేనేజ్ చేస్తా. అదిగో ఆ కనపడేదే ఇల్లు. ఓ సరే మామా, ఇంట్లోకి పోకుండా పక్కింట్లోకి పోదా. అలాగే పద. చేతు కొన్న ఇల్లు అదేనే. అది అమ్మడానికి వాడు వెళుతున్నారు. వదల్నే, నా ఆస్తి వదలను. ఎలాగైనా సరే నేనే అమ్ముకుంటాను. పదండి, చాట నిలబడి ఏం జరుగుతుందో చూద్దాం. రండి. ఇదేనే ఇల్లు? మన చేతు కొనిచ్చిన ఇల్లు ఇదే అనుకుంటా. ఎవరు కావాలి? మీరే కావాలి. చిచి, నేను ఆ టైప్ కాదు. నా ఉద్దేశం. అయ్యో, ఆ, నాకు సౌండ్ పొల్యూషన్. అరవకుండా నెమ్మదిగా మాట్లాడండి. ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడాలి. ఓకే, రండి లోపలికి. రండి లోపలికి. రండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా?
రే హాఫ్ బ్రెయిన్